తెలంగాణ వార్తలు. హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా నేడు తెలంగాణ బిజినెస్ ఎక్స్పో 2026 గ్రాండ్ గా ప్రారంభమైంది. రాష్ట్రంలోని స్టార్టప్లు, చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనివ్వడమే లక్ష్యంగా సుమారు 500కు పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఐటీ మరియు పరిశ్రమల శాఖల సమన్వయంతో జరుగుతున్న ఈ ఈవెంట్ లో విదేశీ ఇన్వెస్టర్లు కూడా పాల్గొంటున్నారు. తెలంగాణలో ఎండ తీవ్రత రికార్డు స్థాయికి చేరుతోంది. నేడు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు పరిధిలోని ఖాళీగా ఉన్న టైపిస్ట్ మరియు కాపీస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి నేడు కీలకమైన స్కిల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో డిజిటల్ పద్ధతిలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య అభ్యర్థుల వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పరీక్షిస్తున్నారు. దాదాపు 10 లక్షల మంది ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. నేడు మధ్యాహ్నం లోపు బోర్డు అధికారులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి వైల్డ్నెస్ సిటీగా మార్చే ప్రాజెక్ట్ లో భాగంగా నేడు తొలి దశ మౌలిక వసతుల పనులను అధికారులు ప్రారంభించారు. అయితే దీనివల్ల నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యం అందరికీ అందుబాటులోకి రానుంది. రిజర్వేషన్ల వర్గీకరణ మరియు ఆలయ భూముల పరిరక్షణపై చర్చించేందుకు రాష్ట్రంలోని ప్రధాన బ్రాహ్మణ సంఘాలు నేడు హైదరాబాద్ లో భారీ సదస్సును నిర్వహిస్తున్నాయి. ఇతర సామాజిక వర్గాల నుంచి వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ జాతీయ నేత పవన్ ఖేరాపై నమోదైన పాత కేసుల విషయంలో నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. దీనిపై ఢిల్లీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల వరకు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.